రంగారావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్ ముందుగా ఈ డిఎస్సి పేపర్ లీకేజీ లేకపోతే అవకతవకలు అక్రమాలు అని చెప్పేసి వైసీపీ ఏదైతే ఆరోపణ చేసిందో ఈ క్రమంలో నిన్న నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సో ఏంటి సూపర్ సక్సెస్ సాధించింది అని చెప్పేసి వాళ్ళ మీడియాలో కావచ్చు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు దాన్ని ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారంటారా? నిరసన కార్యక్రమాలు సక్సెస్ అంటారా, ఫెయిల్యూర్ అంటారా, ఏదో షో పుట్టప్ కోసం చేశారంటారా, లేకపోతే ఉనికి కోసం ఏదో అట్లా తిరిగారంటారా? మీ విశ్లేషణ ఏంటండి? ఇప్పుడు నేను ఒక విషయం మీ ముందు పెడతా. 3,20,000 మంది పరీక్షల్లో పాల్గొన్నారు. ఓకే, 3,20,000 మంది. అందుట్లో 15,941 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. అంటే 16,347 మందికి గాను ఆ బ్యాక్లాగ్ పోస్టులు అయిపోయినాయి. అంటే 15,941 మందికి ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. ఓకే, ఈ 3,20,000 మందికి వాళ్ళ ఇంట్లో తల్లి, తండ్రి, భార్య, పెళ్ళైన వాళ్ళ కొంతమందికి పిల్లలు, సరే 3 కాడికి వేసుకోండి. అంటే 12,80,000 మంది. 12,80,000 మంది. అందుట్లో 1% 12,800 మంది. అంతే కదా? రైట్. 12,800. అందుట్లో 1% 128 మంది. 128 మంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో 1%లోంచి 100% 128 మంది ఆ పరీక్షల్లో పాల్గొన్న వాళ్ళు వచ్చారా? నిరసన చేయాల్సింది ఎవరు? మాకు అన్యాయం జరిగిందని చెప్పాల్సింది ఎవరు? అభ్యర్థులు. కనీసం నేను చెప్పిన 128 మందిని ముందుకు చూపించి వాళ్ళ చేత ఎక్కడన్నా మాట్లాడిచ్చారా? పోనీ ఆ రోజు నీ ఎమ్మటి వచ్చిన 27 మంది ఈరోజు పాల్గొన్నారా? 26 మంది వచ్చారు. వాళ్ళన్నా పాల్గొన్నారా? వాళ్ళు కూడా లేరా? అడుగులేరు. మరి ఎవరు ఉన్నారు? వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. చేశారా? నిరసన చేశారు. చేయలేదని మనం వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి అన్ని చోట్ల చేశారా? దాదాపు ముఖ్య పట్టణాలన్నింటిలో చేశారు. ముఖ్య పట్టణాలు ఏంటి? మన 175 నియోజకవర్గాలు జరగలేదు. ముఖ్యంగా అంటే 175 నియోజకవర్గాలు జరిగితే పరిస్థితి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యమైన చోట కొంచెం వాళ్ళ నాయకులు ఒక 100, 200, 1000 అట్ట మందిని పోగేయగలిగిన శక్తి ఉన్న చోట మాత్రమే చేశారు. ఇప్పుడు మీరు చెప్తున్న ముఖ్యమైన పట్టణాల్లో పులివెందులు ఉందండి? పులివెందులు లేదుగా. ఎందుకని? అది ముఖ్యమైన పట్టణం ఎందుకైతే కడప జిల్లాలో ఒక మూలమూల ప్రాంతం అయితే. అదేంటండి అంత మాట అంటారు? పులివెందులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నాను? కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అంటే కొన్ని దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం పరిపాలిస్తున్నటువంటి, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బేటల వారి సంవత్సరం దాటింది. బేటల వాలిన బీటలు వాళ్తా ఉంటే మళ్ళీ ఆటోమేటిక్ గా కోటలు వస్తాయి, దాంట్లో అనుమానం లేదు. అయితే నేను అనేది ఏంటి అంటే అటువంటి నియోజకవర్గాన్ని మీరు ఏదో తీసి పడేస్తారండి. ఓటమి ఎదురవుతున్న భయం కొద్దీ నియోజకవర్గాలకే మారే ప్రయత్నంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు మరీ చెప్తారు సార్. కావాలని చూసుకోండి, రేపు ఎన్నికల నాటికి మరీ చెప్పేది ఏంది? ఇదే మాట అన్నారు. నియోజకవర్గం మార్చుకోవడం ఏంది? అవును, ఆ నియోజకవర్గంలో ఓడిపోతాననే భయం పట్టుకుంది అతనికి. ఎందుకు అనిపించింది అలాగా? పరిస్థితులు. ఏ పరిస్థితి? అక్కడ గ్రామంలో కార్యకర్తలు ఇతను వెళ్ళినప్పుడు ఇంతకు ముందు ఎట్లా స్వాగతం పలికేవాళ్ళు ఈ రోజు ఎందుకు దూరం అవుతున్నారు, నాయకులు ఎందుకు దూరం అవుతున్నారు, పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక అతను ఏ నియోజకవర్గంగా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు అదేనా లేకపోతే జెడ్బీటీసీ ఉప ఎన్నిక ఎఫెక్ట్ అంటారా? అది కూడా కనపడింది. దాంతోపాటు ఇది కూడా ఎదురైంది. ఈ రోజు పులివెందల నాకు రేపొద్దున గెలవటానికి యోగ్యతగా ఉన్నటువంటి స్థానం కాదు అనే అభిప్రాయానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇది వాస్తవం. మీరు ఎక్కడ నుంచి చెబుతున్నారు ఈ విషయాన్ని? నేను నా పరిశీలనలో, నా విశ్లేషణలో నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. నేను పులివెందులు కాకుండా ఇంకా బలమైన నియోజకవర్గం ఏది ఉంటుందండి వాళ్ళకి? అతను జమ్మలమడుగు ఆశపడుతున్నాడు. జమ్మలమడుగులో మొన్న బీజేపీనే గెలిచింది. అంటే అతని ఆలోచనలు అలా ఉన్నాయి. ఇక్కడైతే ఘోరంగా ఉంటుంది, అక్కడైతే మనకి ఏదైనా ఉపయోగం జరిగిద్ది అన్న ఆలోచనలో అతను ఉన్నాడు. మరి మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా ఓడిపోతాడు అతను. సార్ మరీ చెప్తారు, రాసి పెట్టుకోండి మీరు. కడప జిల్లా వాళ్ళ అసలు ఏ జిల్లా? ఇప్పుడు జిల్లాలు ఆయనది కాదు, వాళ్ళ నాన్నది, వాళ్ళ తాతది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాబాయ్ది కాదా? వాళ్ళ బాబాయ్ గారు అంటే పాపం అసలు దాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చింది వాళ్ళ బాబాయ్ గారే, వివేకానంద రెడ్డి గారు. అందుట్లో అనుమానం ఏం లేదు. ఆ పట్టు నిలుపుకుంటూ బలాన్ని పెంచుకుంటూ వచ్చింది కూడా ఆయనే.
అన్న కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు, అందులో అనుమానమే లేదు. ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయం 2024లో ప్రభావం చూపకపోయినా ఇప్పుడు చాలా స్పష్టంగా అక్కడ ఉంది చెప్తున్నాను నేను. అప్పుడు చూపించకపోవడం ఏంటి, ఇప్పుడు ఎందుకు చూపిస్తుంది అంటారు ఆ ప్రభావం? అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అన్న భ్రమలో ఉన్నారు, ఆ భయం కొద్దీ ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఏం చేశాడంటే రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇద్దరు, అంటే 1996లో అతను జరిగినటువంటి పరాభవానికి, ఒక గ్రామంలో అతను జరిగినటువంటి పరాభవానికి ఇలాగైతే మనం ఎదురు దెబ్బలు తగులుతాయి అని చెప్పని ప్రతిసారి నేనే ముఖ్యమంత్రిని అవుతాననే భ్రమలు కల్పిస్తూ రెండు వర్గాలని కొట్టుకునే విధంగా చేసి కొంతమంది చనిపోయిన తర్వాత అక్కడ రాజీ పెడతా ఉంటారు. మళ్ళీ ఈయనే రాజీ పెట్టే విధంగా రాజీ పెట్టుకుంటూ రెండు వర్గాలని చేతిలో పెట్టుకొని మీరు పంచాయతీలకో దేనికో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కాబోయే ముఖ్యమంత్రి నేను కాబట్టి జాగ్రత్త అని చెప్పిన ఒక భయం కొద్దీ రెండు వర్గాల చేత రిగ్గింగ్ చేయించుకొని గెలిచినటువంటి వ్యక్తి రాజకీయంగా అద్భుతంగా ప్లే చేశాడు, అందులో అనుమానమే లేదు. ఓకే, అట్లా ఆయన నెట్టుకుంటూ వచ్చాడే తప్ప ప్రజలు మా రాజశేఖర రెడ్డి మాకు కావాలి, మా నాయకుడు అనే విధంగా ప్రజలు కోరుకుంటే రాలేదు. భయభ్రాంతులకు గురి చేసి ఆ విధంగా చేసుకుంటూ వచ్చాడనమాట ఆయన. రైట్. ఇవాళ ఆ భ్రమలు తొలగిపోయింది. 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకు ఇతను కాదు అనే అభిప్రాయం, అతను రాజకీయంగా అద్భుతంగా చేసేవాడు రాజశేఖర రెడ్డి, అతని లక్షణాలు ఇతరులో ఏమి లేవు అనే అభిప్రాయంలో వాళ్ళ రాజకీయ లక్షణాలు స్పష్టంగా అర్థమైపోయింది. రెండోది, ఒక్కసారి ఓడిపోయి 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్త ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నాయకుడిగా ఒప్పుకోవట్లేదనే ఆలోచన వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ భ్రమలు భయాలు పూర్తిగా తొలగిపోయింది. ఓకే, అందువల్లే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ కళకళలాటం కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేసి ఈ రోజు అక్కడ బీటెక్ రవి అనే వ్యక్తి కూర్చునే విధంగా, లేకపోతే అంతకుముందు అట్లా లేదు కదా. ఇవన్నీ కూడా ముఖ్యంగా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. ఓకే, సో ఇప్పుడైతే మీరు చెప్తున్న దాని ప్రకారంగా ముఖ్య పట్టణాల్లో మాత్రమే ఈ నిరసన కార్యక్రమాలు జరిగినాయి అంటే మిగతా ప్రాంతాల్లో ఎందుకు జరగలేదు? ఒకటి, ఆ ఇన్ఛార్జీలు, ఆ మాజీ శాసనసభ్యులు అందరూ ఇక్కడ వచ్చి పాల్గొన్నారు కనుక. ఇక్కడ ముఖ్య పట్టణాల్లో వీళ్ళతో పాటు ముఖ్య పట్టణాల్లో అక్కడ ఇన్ఛార్జీలు ఉంటారు కదా, అందరూ కలిసి చేస్తే కదా, ఒకళ్ళుగా చేస్తే జనం రారు. వాళ్ళ నియోజకవర్గంలో చేసుకోవచ్చు కదా. అట్లా ఉండదు కదా. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం చేసి 100 మంది కూడా రాలేదనుకోండి, పరువులు పోతాయి కదా. అందుకంటారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్న దాంట్లో అసలు విషయం లేదు కాబట్టి అనవసరంగా మనం బదనాం అయిపోతాం, కాకపోతే తప్పదు కాబట్టి మనం కనపడాలి, చేయనట్టు ఉండకూడదు, చేసినట్టు కనపడకూడదు అన్న తరహాలో తూతు మంత్రంగా వచ్చి అక్కడ హాజరేపించుకున్నారు అనుకోవాలా? ఇప్పుడు మనకి 43,000 పైన బూతులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అవును, 43,000 పైన. ఓకే, 43,000 చోట్ల వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, ఏజెంట్లు ఉంటారుగా, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ నాయకులు ఉన్నారు. కాదనలేని సత్యం, ఏదైనా కాకపోయినా ప్రజాదరణ లేదని మనం ఎందుకంటాం. అతనికంటూ ఈ రోజు మాస్ లీడరు రాష్ట్ర వ్యాప్తంగా అనుమానమే లేదు. అలాంటి వ్యక్తికి కూడా ఈ రోజు ఈ 43 చోట్ల 43,000 చోట్ల వాళ్ళందరూ గనక కలిసి 175 నియోజకవర్గాల్లో గనక చేస్తే వాళ్ళ నాయకులు పదవుల్లో ఉండేవాళ్ళు చాలు. దాదాపు 3,20,000 మంది పాల్గొన్నారని చెప్పాను గత పరీక్షల్లో. దాదాపు ప్రతి దాంట్లో ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు, కొన్ని చోట్ల 10 మంది ఉంటారు. వాళ్ళు బయటికి రావాలి కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి రావాలి కదా. వాళ్ళు ఎందుకు రాకుండా వీళ్ళు వచ్చారు అంటే దేని మీద నిరసన తెలియజేసేటప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు ఉండాలి కదా. రైతు పోరంటే రైతులు ఉండాలా, విద్యార్థులు అంటే విద్యార్థులు ఉండాలా, ఉద్యోగస్తులు అంటే ఉద్యోగస్తులు ఉండాలా, వాళ్ళకి సంఘీభావంగా నాయకులు ఉండాలి. కరెక్ట్, వాళ్ళు సపోర్టివ్ గా వీళ్ళు ముందు పెట్టాలి, వాళ్ళకి మద్దతు తెలపాలి. నాయకులు ఉండాలి, కార్యకర్తలు కాదు. అవును, గమనించుకోండి. దానికి సంబంధించిన సభ్యులు రాకుండా కార్యకర్తలు ఎప్పుడైతే వస్తారో అప్పుడే దాంట్లో వాళ్ళు విఫలం చెందారని చెప్పి భావించాలి. ఓకే, ఆ వచ్చిన అభ్యర్థుల్ని వాళ్ళ చేత మాట్లాడిచ్చేసి, అవును ఇదిగో ఇలా జరిగింది, మాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పిన వాళ్ళ చేత మాట్లాడిస్తే నిజంగానే వాళ్ళు నిన్న చేసిన దానికి 10 మంది వచ్చినా కూడా విజయవంతం అయినట్టు. రైట్. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. సాధారణంగా అవకతవకలు జరిగినాయి అనుకుందాం. జరిగినప్పుడు
నిరసన కార్యక్రమాలు చేయొచ్చు, ప్రెస్ మీట్లు పెట్టొచ్చు, అనేక మార్గాలు ఉంటాయి. కానీ లీగల్గా కూడా మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు లీగల్గా మూవ్ అయ్యారు, వేరే ఒకరిని పెట్టి. అవును. ఈరోజు మన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒకసారి పరిశీలించండి, 40 రోజుల్లో వివరాలు ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పింది. మంచి పరిణామం, మంచి పరిణామం. దీన్ని అడ్డం పెట్టుకొని నిన్న వచ్చింది కదా అది, దీన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ రేపు వాళ్ళ గనక పిలిపించినట్లయితే, ఇదిగో న్యాయస్థానంలో ఇలా ఇచ్చారు, న్యాయస్థానం ఓరకెందుకు చెబుతుంది, ఇందుట్లో ఏదో లోపం ఉంది, మేము నిన్న నుంచి ఇదే చెబుతున్నాం అని కనుక జనంలోకి వాళ్ళని తీసుకొని వచ్చినట్టయితే, దాని పర్యవసానాలు వేరు. అభ్యర్థులను కనుక తీసుకొని వచ్చినట్లయితే నిస్సందేహంగా కూడా ప్రభుత్వం దీని గురించి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడి ఉండేది. ఇప్పుడు అసలు అభ్యర్థులు రావట్లేదు అని అంటే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అర్థమైందా, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. ఇప్పుడు అంటే మీరు చెబుతున్న దాని ప్రకారం నిరసన చేస్తున్న వాళ్ళందరూ చదువు లేని వాళ్ళ, లేకపోతే వాళ్ళకి అవగాహన లేని వాళ్ళ? అవగాహన లేని వాళ్ళు, ఇందులో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అభిమానం ముసుగులో ఇవేమి పట్టించుకొని వాళ్లే కదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటా ఉంటే. సహజంగా ఇప్పుడు ఏదన్నా విషయాలు మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ తరపున ఏదన్నా పొరపాటు జరిగితే వాళ్ళ పార్టీ తరపున వాళ్ళు వచ్చి మాట్లాడతారు. గమనించుకోండి మీరు, పార్టీని వాళ్ళు విమర్శిస్తారు, రైట్, నాయకుడిని విమర్శిస్తారు. వాళ్ళు ఈ పొరపాట్లు జరుగుతున్నాయి అని చెప్పి. వీళ్ళు అలా కాదు కదా, మూర్ఖంగా వెంటెళ్తున్నారు కదా. దానివల్ల ఏమవుతున్నారు, ఎంతో కొంత ఎక్కడో కొంత, అందరూ అలాంటి వాళ్ళని నేనైతే భావించను. కాస్త విలువలు ఉండేవాళ్ళు, సాంప్రదాయబద్ధంగా తెలుగుదేశం పార్టీ అంటే విరోధం ఉండేవాళ్ళు, ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేయకూడదు అనుకొని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చేవాళ్ళు, ఈరోజు వాళ్ళు వచ్చి మంచి వాళ్ళు ఉండా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు పార్టీ వాళ్ళు నష్టపోతున్నారు. అర్థమైందా? రైట్. కొంతమంది వాళ్ళ పార్టీ నష్టపోవాలి, కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల అలాంటి వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. సో ఇప్పుడు ఈ రకంగా మీరు చెబుతున్న దాంట్లో పులివెందుల్లో ఆయన పోయిసారి పోటీ చేయడు, అక్కడి నుంచి జారుకుంటాడు, అది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మీకు ఏదో మీకున్న ఇన్ఫర్మేషన్ లేదా మీకు ఎవరన్నా పరిచయం ద్వారా చెప్పారనుకున్నాం. ఒక ప్రక్కన వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా రేపు జగన్ 2.0 ఉంటుంది, మేము 2029లో మామూలుగా ఉండదని చెప్పేసి ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు. కార్యకర్తలు జారిపోకుండా ఉండటం కోసం పక్క చూపులు చూస్తున్న నాయకులు అవతల వాళ్ళు రానిట్లేదు, తప్పనిసరి పరిస్థితులు ఇక్కడే ఉండటం కోసం వాళ్ళ చేతే మాట్లాడిస్తూ భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కొంత నిర్లక్ష్యం కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. ఏంటా నిర్లక్ష్యం? వాళ్ళ మీద చర్యలు తీసుకోపోవటం, వాళ్ళు చేసిన అవినీతి, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు కళ్ళ ముందు కనపడుతున్న సాక్ష్యాధారాలు ఉండా కూడా వాళ్ళని ఈరోజు బజార్లో వదిలేసి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా వీళ్ళు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న విధానం నిస్సందేహంగా ప్రజల్లోనూ, ముఖ్యంగా కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ వీళ్ళ మీద నిరసన రావడానికి కారణమవుతుంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా? ప్రస్తుతానికి అయితే ఆగ్రహంతో ఉన్నారు. తీవ్ర రూపం దాల్చిద్దా లేదా చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే ఆగ్రహంతో ఉన్నారు. ఆగ్రహం దాకా వచ్చారు, అందుట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్న ఇప్పుడు పేర్ని నాని, ఇప్పుడు అదే అడగబోతున్నాను యాక్చువల్గా, పేర్ని నాని సత్యమణి కావచ్చు, శ్రీమతి రోజా గారు కావచ్చు, విడదల రజనీ గారు కావచ్చు, వీళ్ళకి సంబంధించినంత వరకు పేర్ని నాని సత్యమణి కావచ్చు, లేకపోతే విడదల రజనీ కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళ ముగ్గురు మీద అవినీతి ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా దొరికినాయి కదా. సాక్ష్యాధారాలతో సహా నేను అనేది. అవును. ఉదాసీనంగా మహిళలను వదిలేస్తారు. వాళ్ళు మేము మహిళలని చెప్పి మాట్లాడకుండా ఉంటున్నారా? ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఉదాసీన వైఖరి. నాకు ఒక డౌట్ అండి, ఇక్కడ నేరానికి తప్పుకి కులం లేదు, అవును, పార్టీ లేదు అన్నారు కదా, లింగ భేదం కూడా లేదు, ఉండకూడదు కదా, ఉండకూడదు. అది నేను అడుగుతున్నా, అదే నేను అంటుంది. అది వీళ్ళు ఎందుకు పాటిస్తున్నారు ఇప్పటికి అర్థం కాని విషయం. దీనివల్ల సామాన్య ప్రజలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, అలాగే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రెడ్ బుక్ నా దగ్గర ఉంది అని చెప్పినటువంటి లోకేష్ గారిని, ముగ్గురిని కూడా ఈరోజు వాళ్ళ ఆలోచన విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఓకే. సో అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. మాజీ మంత్రి పేర్ని నాని ఆయన నిన్నే అనుకుంటా మొన్న ప్రెస్ మీట్ పెట్టి సమ ఉజ్జి కావాలి,
చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు అని అన్నాడు. ఒకవేళ నిజంగానే నారా లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అంటేనే వాళ్ళిద్దరిని ఎదురుబొదురు పెట్టి డిబేట్ పెడితే ఎలా ఉంటుంది అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడారు రాజ్దీప్ సర్దేశాయ్తో, చిన్న మాట చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఎలా ఉంటుంది అని మీరు అడిగారు కదా. సింహం ముందు చిట్టెలకి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవ్వలేదు ఇంకా క్వశ్చన్ చెప్తాను. రాజ్దీప్ సర్దేశాయ్తో జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఎట్లా మాట్లాడారు, అలాగే నారా లోకేష్ కావచ్చు ఆయన కూడా నేషనల్ మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన ఏ రకంగా మాట్లాడారు. సో వీళ్ళిద్దరిని చూస్తే ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, వితౌట్ ఎనీ ఫంబుల్, అంటే తడబాటుకు లేకుండా ఒక క్లారిటీతో ఒక ముందు చూపు ఎలా ఉంటుంది వాళ్ళ అనే విధానంలో వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి. సో చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఆయన ఒక ఎన్సైక్లోపీడియా, అంటే ప్రతి దాని మీద అవగాహన ఉంటుంది కదా. అటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయనకి సమూజ్యగా ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సమూజ్య అని చెప్పేసి పేరున అని అన్నారంటే ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటే ఇప్పుడు అది ఎటు జరగదు కాబట్టి వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఒకవేళ జరిగితే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. అసలు జరిగేది ఊహించుకుంటేనే నేను అనేది లోకేష్ గారితో కనుక జగన్మోహన్ బహిరంగ చర్చకి రమ్మన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, చర్చకి రాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అసెంబ్లీకి వచ్చే సమాధానం చెప్పలేని వ్యక్తి, అసెంబ్లీలోనే వాళ్ళని ప్రశ్నించలేని వ్యక్తి, ఈరోజు లోకేష్ గారు అనర్గళంగా ప్రతి విషయం మీద ఆయనకున్న అవగాహనతో మాట్లాడుతూ ఉంటే ఏ విషయంలో పక్కన ఇప్పుడు వచ్చి ప్రసాద్ గారు చూసి ఏంటి ఈయన పేరు అని అడిగే వ్యక్తి రేపు పొద్దున వచ్చి ఎట్లా మాట్లాడతాడు? అంతేనా? పేపర్ లేకపోతే దాని గురించి వివరంగా మాట్లాడలేని వ్యక్తి లోకేష్ గారు మాట్లాడే పేపర్ లేకపోయినా బాగానే మాట్లాడేవారు ఈ మధ్య కాలంలో. అవును, ఈ విషయాలు ఎత్తాడు అనుకోండి, ఎలా మాట్లాడతాడు? మాట్లాడలేడు కదా. కాబట్టి ఆ ఊహ అనేది తీసి పక్కన పడేసేయండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నా దృష్టిలో, అంటే ఆయన నేను పొగట్టలేదు, నా దృష్టిలో భారతదేశంలో సమకాలిక రాజకీయ నాయకుల్లో ఆయన లాంటి విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ, అవగాహన ఉన్నవాళ్ళు కానీ, విడమర్చి చెప్పగలిగే వాళ్ళు కానీ, ఎనీ సబ్జెక్ట్ ఈరోజు భారతదేశంలో లేరు. మనకు మామూలుగా ఫోన్లలోనూ కంప్యూటర్స్లో అప్డేట్ న్యూ వర్షన్ అని వస్తుంది, ఆయనకు కూడా అట్లా వస్తుంది. న్యూ వర్షన్ కాదు, 10 సంవత్సరాల తర్వాత ఏం కావాలని ముందుగా ఊహించుకుంటాడు కాబట్టి. అదే సార్, ఆయన ఈరోజు జనరల్గా ఒక టెక్నాలజీ పరంగా డివైసెస్ అప్డేట్ అవుతా ఉంటాయి. అవునవును, మనుషుల్లో అట్లా అప్డేట్ అవడం అనేది చాలా అదృష్టం. ఆయన అదృష్టం. ఆయన భారతదేశంలో పుట్టడం భారతదేశం అదృష్టం అయితే, ఆంధ్రుడిగా పుట్టడం మన అదృష్టం. రైట్. సో ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, ఆ నిరసన కార్యక్రమాలని మీరు ఏ రకంగా చూసారంటారు? పార్టీ పరంగా చూసుకుంటా ఉంటే వాళ్ళు తృప్తి పట్టడానికి ఉపయోగపడుతుందే తప్ప విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విద్యార్థులు పాల్గొనలేదు కాబట్టి వీళ్ళు కావాలని చేస్తున్నారు, వీళ్ళ వెంట విద్యార్థులు లేరు, విద్యార్థులు వీళ్ళ వాట నమ్మట్లేదు అనే విషయాన్ని స్పష్టంగా వాళ్ళకై వాళ్ళు అందరికీ తెలియజేశారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.